హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 క్యారెట్, ఒక బంగాళదుంప ముక్కలను వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గి క్యారెట్, బంగాళదుంప ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం కూరలో కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ని 1 కప్పు వేసుకుంటున్నాను. ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బంగాళదుంప రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా క్విక్గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.